ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలోని దేవుడు నీతి, న్యాయము, పరిశుద్ధత, ప్రేమ సమ్మిళిత వ్యక్తిత్వము, ఏకకాల సమ్మిళితత్వము, సమ్మేళనము, ఇది అర్థం కాదు. దేవుడు అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఆయన గుణ లక్షణాలు. ఆయన మనుషులతో ప్రవర్తించినప్పుడు ఆ ప్రవర్తన వెనక 4 లక్షణాలు ఉంటాయి. 1 ప్రేమ, 2 న్యాయం, 3 నీతి, 4 పరిశుద్ధత. ఈ 4 లక్షణాలే రిలేటివ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. వీటి ద్వారానే దేవుడు మనుషులతో ఇంటరాక్ట్ అవుతాడు. ప్రేమ చూపించే దేవుడు న్యాయాన్ని కూడా డిమాండ్ చేస్తాడు. న్యాయాన్ని డిమాండ్ చేసిన దేవుడు ప్రేమ కూడా చూపిస్తాడు ఎట్ ద సేమ్ టైం. అప్పుడు ఆయన నీతిమంతుడిగా ఉంటాడు, ఆయన పరిశుద్ధుడిగానే ఉండి తీరతాడు. ఇది గ్రహించాల్సిందే. ఇది గ్రహించకపోతే దేవుడు అంటే మనకు తెలియదు. దేవుడు అంటే ఒక శక్తి అనుకుంటాం తప్ప ఒక వ్యక్తి అనుకో. దేవుని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఒక వ్యక్తి అనుకుంటున్నారా, ఒక శక్తి అనుకుంటున్నారా? దేవుడు వ్యక్తి. దేవుడు ఒక వ్యక్తి. దేవుడు శక్తి కాదు, దేవుడు వ్యక్తి. వ్యక్తి కనుక ఆయనకు శక్తి ఉన్నది. అది మనం తెలుసుకోవాలి, గ్రహించండి. దేవుడు ఒక వ్యక్తి అయినప్పుడు ఎట్లా ఇంటరాక్ట్ అవుతాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎలాంటి క్యారెక్టర్ అయి ఉంటాడు ఆయన, ఇది మనం నేర్చుకోవాలి. దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించటానికి మోషేని పిలిచాడు. వింటున్నారా? మోషే ఆటంకాలు చెప్పాడు. దేవా, నాకు నోటి మాంద్యం ఉంది, మాట మాంద్యం ఉంది, నేను పెద్ద గొప్పవాడిని కాదు, నువ్వు ఎవరిని పంపితే వాళ్ళని పంపించు, మోషే వాళ్ళు నమ్మరు, యెహోవా పంపలేదంటారు, యెహోవా పేరేంటి? ఇలా ఎన్నో 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 ప్రశ్నలు 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 అడిగాడు. అన్నింటికి దేవుడు జవాబు చెప్పాడు. మోసెస్ కన్విన్స్డ్ టు గో టు ఈజిప్ట్. మోషే ఐగుప్తుకి వెళ్ళటానికి కన్విన్స్ అయ్యాడు, ఒప్పుకున్నాడు. ఇతర దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా నీ సెలవైతే మేము వెళ్ళి మా పితరులు ఎట్లున్నారు, వాళ్ళు మా బంధువులు ఎట్లున్నారు చూస్తాను అని అంటే వెళ్ళమన్నాడు. మోషే బయలుదేరాడు, జర్నీ స్టార్ట్ చేశాడు. మోషే బయలుదేరినప్పుడు సత్రంలో యెహోవా మోషేను చంపజూశాడు. యెహోవాయే పిలిచాడు, యెహోవాయే జవాబిచ్చాడు, యెహోవాయే తీసుకెళ్తున్నాడు, యెహోవాయే చంపజూశాడు. వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీ ఈజ్ అండ్ హీ వాజ్. ఆయన ఎట్లాంటి మనస్సు కలిగిన వాడు, ఎట్లాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. అబ్రహామునకు దేవుడు చెప్పాడు, నీ ఇంట ప్రతి వాడు సున్నతి పొందాలి. దాసుడుగా వెలబెట్టి కొనబడిన వాడు ఎవడైనా, ఇంట పుట్టిన వాడు ప్రతి వాడు కూడా సున్నతి పొందాలి. సున్నతి పొందిన వాడు తన జనులలో నుండి కొట్టివేయబడాల. ఇక్కడ మోషేకి కుమారుడు గెర్షోను పుట్టాడు. గెర్షోనుకు సున్నతి చేయాలి, కానీ మోషే చేయలేదు. 8వ దినాన సున్నతి చేసేవాళ్ళు, వీళ్ళు చేయలేదు. చెయ్యకపోయినందున ఆ దోషం మోషే మీద ఉంది. దాన్ని బట్టి దేవుడు అతను చంపాలనుకున్నాడు. సిప్పోరా వెంటనే గ్రహించి సూదంటు రాయి తీసుకొని గెర్షోమునకు సున్నతి చేసి, నీవు నా రక్త సంబంధమైన పిటివయ్యావు అని నిబంధన చెప్పింది. దాంతో దేవుడు మోషేను వదిలిపెట్టాడు. వెంటనే సిప్పోరా సరిచేసింది, లేకపోతే మోషే లైఫ్ ఉండేది కాదు, అసలు చంపేసేవాడు దేవుడు. ఐగుప్తుకు వెళ్ళమని పిలిచిన దేవుడు చంపటానికి రావటం ఏంటి? దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. జస్టిస్ డిమాండ్స్ పనిష్మెంట్.
అర్థమవుతుందా? అండ్ ద లవ్ ప్రొవైడ్స్ ద ఫర్గివ్నెస్. ప్రేమ ఒక పరిష్కారాన్ని ఇస్తే, క్షమాపణ ఇస్తే, న్యాయం శిక్షణ ఇస్తుంది. ఇది అర్థం కాక బైబిల్ని చాలా మంది విమర్శించారు. నిన్నటి దిన నాకు ఒక వాట్సాప్ లో బైబిల్లో బొక్కలు అని ఒక అతను ఎవరో పెట్టాడు. అందులో ఏమిటట, దావీదు నీ భార్యలను తీర్చి వేరొకరికి ఇస్తాను అన్నాడు దేవుడు. నువ్వు చూస్తుండగా పగలే వారితో శయనిస్తారు అన్నాడు. దానికి ఆ అబ్బాయి రాసింది ఏంటంటే, బాబు బైబిల్లో దేవుడు పక్కలేస్తాడు ఇతరులకి, ఒకటి పెళ్ళాన్ని తీసుకెళ్ళి ఇంకోటి పెళ్ళానికి పక్కలేస్తాడు అని రాశాడు. ఆ బాబుకి అర్థం కాల. గాడ్స్ జస్టిస్ డిమాండ్స్ పనిష్మెంట్. గాడ్ ఈజ్ సావరెన్. దేవుడు సార్వభౌముడు. హీ కెన్ జడ్జ్, హీ కెన్ పనిష్. దాన్ని అర్థం చేసుకోకుండా వ్యాఖ్యానం పెట్టాడు. అది సబ్జెక్ట్ తెలియని వాళ్ళు నిజమే కామోసు అనుకుంటారు. అబ్బో బైబిల్లో ఇన్ని పాపాలు దేవుడు చేశాడా అనిపించేస్తారు. దాని గురించి నేను ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. అవునండి, ఈ మధ్యన బైబిల్లో చాలా తప్పులు చాలా మంది చూపిస్తున్నారు అని. అర్థమవుతుందా? బైబిల్లో తప్పులు చూపిస్తానికి అనేక మంది కృషి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు. దే షుడ్ అండర్స్టాండ్ హూ ఈస్ గాడ్ అండ్ వాట్ ఈస్ హిస్ నేచర్. అన్లెస్ అంటిల్ దట్ బైబిల్ లుక్స్ లైక్ ఎ లై ఫర్ యూ. బైబిల్ అబద్ధంగా కనిపిస్తుంది. సోదరుడా, సోదరి, మోషేను చంపదూచిన దేవుని న్యాయం ఎంత గొప్పది. God cannot work with a disobedient person. Do you understand? అర్థమైందా? ఒక అవిధేయుడైన మనుషునితో దేవుడు ఎప్పుడు పనిచేయలేడు. He set right. తాను సరి చేసుకున్నాడు. మోషే బతికిపోయాడు. ఇదే మోషే మళ్ళా ఇంకో తప్పుదం చేస్తున్నాడు. చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు జనాంగం అరణ్య యాత్రలో ఉన్నప్పుడు దాహానికి నీరు కావాలని అడుగుతున్నప్పుడు ప్రభు అన్నాడు, నేను బండ మీద నిలబడతాను, నీ చేతి కర్రతో బండను కొట్టాను. బండ మీద నేను నిలబడతాను, నువ్వు బండను కొట్టాను. బండను కొట్టడం ఏంటి? నేను నిలబడతాను బండను కొట్టంటే నన్ను కొట్టు అని అర్థం అక్కడ. అర్థమైందా? బండ మీద నేను నిలబడతాను, ఆ బండను కొట్టమన్నాడు. యేసుక్రీస్తే ఆ బండ. ఆయన కొట్టబడ్డాడు సిలువలో. దాని సాదృశ్యం చెప్పాడు అక్కడ. కాబట్టి మోషే బండను జనులందరూ ఎదుట తన చేతికరతో కొట్టాడు. నీళ్లు వచ్చి తాగారు. మరలా వారు ప్రయాణమై సీను అరణ్యానికి వచ్చారు. అక్కడ మరలా నీళ్లు లేవు. ఇశ్రాయేలీయులు సర్వ సమాజము సీను అరణ్యానికి రాగా కాదేశులో దిగారు. అక్కడ మిరియాము చనిపోయింది, పాతి పెట్టేశారు. మిరియాము చనిపోయిన తరువాత వారికి నీటి కరువు వచ్చింది. వాళ్ళు ఏడుస్తున్నారు, అయ్యో మా సహోదరులు మా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎంత మేలు. వ్యతిరేకంగా పోగైపోయారంట. అహరోను మోషేలకు వ్యతిరేకంగా గుంపులు గుంపులుగా పోగైపోయి వాళ్ళు ఏడుస్తున్నారు, అయ్యా మేము ఐగుప్తులో నుంచి మమ్మల్ని ఎందుకు రప్పించావు? మేము ఈ అరణ్యంలో చావటానిక, మా పశువులు చావటానిక నీళ్లు లేక? అక్కడ మాకు ఎంత బాగుండేది. వాళ్ళకు దాస్యం బాగుంది, స్వేచ్ఛ బాగాలేదు. ఇవాళ చాలా మందికి స్వేచ్ఛ బాగోటన్నారు, రుచించట్లేదు. దాస్యమే బాగుంటుంది. 5,000 రూపాయలు ఓటుకిస్తే అమ్మేసుకుంటాడు. అది దాస్యం, స్వేచ్ఛ కాదు. ఆ దాస్యం రుచిగుంటుంది. 5 ఏళ్ళు వాడు నిన్ను దోచుకుంటాడు, నువ్వు మాట్లాడలేవు, నీకు తెలియదు. అసలు దాస్యమే రుచి కొందరు బ్రతుకులు. అట్లా ఇక్కడ వీరు కూడా మమ్మల్ని ఎందుకు రప్పించావు? ఇక్కడ గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, తాగటానికి నీళ్ళే లేవనివి. స్వీట్స్ లేవు, ఫ్రూట్స్ లేవు, మీట్ లేదు, వాటర్ లేదు. అయ్యో మమ్మల్ని ఎందుకు తెచ్చావయ్యా ఈ అరణ్యంలో చంపటానిక? మా పశువులకు నీరు లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడు.
ఏమన్నా అంటే, మోషే నీ చేతికర్ర తీసుకో, నీవు నీ సోదరుడు అహరోను వెళ్ళండి, సమాజాన్ని పోగేయండి, వారి కనుల ఎదుట బండతో మాట్లాడము. ప్రీవియస్లీ యూ హ్యావ్ స్మిటన్ ద రాక్, నౌ యు గో అండ్ స్పీక్. డోంట్ స్మైట్. కొట్టబాక, బండను కొట్టమని చెప్పట్లా, మాట్లాడు. యు జస్ట్ సింప్లీ టాక్ విత్ ద రాక్. బండతో మాట్లాడు, బండ నీళ్ళు ఇచ్చేస్తుందా. దాని అర్థం ఏంటంటే, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు అను బండ శిలువ మీద బ్రదలైన తరువాత మరోసారి బ్రదలు అవ్వక్కర్లా. యు జస్ట్ గో అండ్ ఆస్క్, యూ విల్ రెస్పాండ్. ఆయన అడిగితే చాలు, ఆయన రెస్పాండ్. అది అక్కడ అర్థం. కాబట్టి ప్రతిసారి అవసరమైనప్పుడల్లా ఇలా ఆయన శిలువ ఎక్కర్లా. ఆ శిలువలో ఆయన ఇచ్చిన రక్షణను ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. సరే, యు గో అండ్ టాక్ విత్ ద రాక్. ఆ బండతో నీవు మాట్లాడవాలి. సరే, వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని పోగు చేశారు. పోగు చేసి అంటూ మొదలెట్టారు, ద్రోహులారా వినండి. And they said to them, hear now, you rebels. తిరుగుబాటుదారులారా వినండి, ద్రోహులారా వినండి. ఇది తిట్టు కదూ. దేవుడు తిట్టలేదే, సేవకుడు తిడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో సేవకుడు అడ్డైపోతాడు విశ్వాసికి దేవునికి మధ్య. ఇక్కడ ద్రోహులారా అని పిలుస్తున్నాడు, దేవుడు పిలవలేదు. ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి నీళ్లు మీ కొరకు రప్పింపవలెనా. ఈ మాటలో ఎంత పెద్ద పాపం ఉన్నదో తెలుసునా. మేము నీళ్లు రప్పింపాలా మీ కొరకు? అసలు ఎవరు రప్పిస్తారు నీళ్లు? దేవుడు రప్పిస్తారు. కానీ మోషే అహరోను ఏమంటున్నారు? మేము మీ కొరకు. దే వర్ టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. వారు దేవుని స్థానాన్ని తీసుకుని మాట్లాడుతున్నారు, తీసేసుకున్నారు దేవుని స్థానాన్ని. మేము రప్పిస్తామంటున్నారు, మీకోసం రప్పిస్తామంటున్నారు. దే బికేమ్ గాడ్ ఫర్ దెమ్. ఇన్ దేర్ మైండ్స్ దే సిన్డ్ అగైన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా అంతరంగంలో పాపం. దేవుడు ఇదంతా చూస్తానే ఉన్నాడు. మోషే వారందరి ఎదుట బండ మీద కొట్టాడు. ఆ బండ నీరిచ్చింది. బండ మీద కొట్టాడు, ఆ బండ నీరిచ్చింది. ఆ తరువాత యెహోవా మోషే అహరోనులని పిలిచాడు, పిలిచి మాట్లాడాడు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ ద బైబిల్. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు, కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ము కొనకపోతిని గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి నేను తోడుకొని పోరని. ఈ సమాజాన్ని నేను వాగ్దానము చేసినటువంటి దేశములోనికి మీరు తీసుకుని వెళ్ళరు. యు కాంట్ టేక్ దెమ్ టు ద కానాన్, ద ప్రామిస్డ్ ల్యాండ్. ఆ వాగ్దాన భూమి వైపు మీరు అడుగులు వేయరు. మీరు ఎవరు? ఎంత దారుణం. అప్పటికే మిరియాము చచ్చిపోయింది. దేవుడు చెబుతున్నాడు, మీరు కూడా చనిపోతారు, మీరు వెళ్ళరు, వాగ్దాన భూమిలోకి మీరు అడుగు వేయండి. హౌ డు యూ ఫీల్ ఫ్రెండ్? ఎలా భావిస్తారు మీరు ఇప్పుడు? ఎటువంటి యాత్ర చేయించారండి వాళ్ళతో 40 ఏళ్ళు. దేవుడు అంటాడు, మీరు అన్నారు. ఇది అన్యాయం అనిపిస్తుందా మీకు? 40 ఏళ్ళు నడిపించిన వాడిని పట్టుకొని నువ్వు వెళ్ళొద్దు కనానికి అని అంటూ అన్యాయం అనిపించదా? అంటాకి అది అన్యాయం కాదు, దైవ న్యాయం. మోషే అంతటి వాడే దేవుని నామాన్ని సన్మానించకపోతే సామాన్యుడేమి సన్మానిస్తాడు? The more you grow in spirituality, you are more responsible and you should more sensitive to the sin. పాపమునకు నీవు చాలా సెన్సిటివ్ గా ఉండాలి, చాలా
మైన్యూట్ సిన్ను కూడా నువ్వు విశేషంగా పట్టించుకోవాలి. సోదరుడా, మాట చేత నీ ఎదుట మేము పాపము చేసితిమి. సంఖ్యాకాండం 21:7. మోషే ప్రజలు ఎందుకు యెహోవాకును మీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. Even they did not commit adultery, idolatry. విగ్రహారాధన చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు. కానీ మాట చేత దేవునికి వ్యతిరేకంగా పాపము చేశారు. ఎటువంటి గొప్ప దేవుడని. హౌ హీ ట్రీట్స్ ద సిన్. ఆయన పాపాన్ని ఏ విధంగా చూస్తాడు, పరీక్షిస్తాడు. హౌ హీ ట్రీట్స్ ఇట్. దాన్ని ఎట్లా వ్యవహారంలో చూస్తాడు ఆయన. వెరీ సీరియస్, వెరీ సీరియస్. దేవుని నుండి ఎంత పొందినటువంటి నీరు ఇంత చిన్న తప్పు. మనం ఎంతో గొప్ప సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ అతి అల్పమైన హీనమైన పాపం కొరకు పడిపోతే అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లు నీవు చావతగలవు. అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లు నీవు చావతగలవు. వాట్ ఏ గ్రేట్ వారియర్ ఫర్ సౌల్. సౌలు రాజ్యంలో ఎంత గొప్ప యోధుడు. సామాన్యుడు చనిపోయినట్టుగా చనిపోయాడు యోవాబు. హౌ సాడ్, హౌ సాడ్. దావీదు అంగలార్చాడు కదా. అవును, దేవుడు మాట్లాడమన్నప్పుడు వీళ్ళు ఆ బండను కొట్టడానికి ముందుకెళ్ళారు. ఏమని? మేము నీళ్లు రప్పిస్తాం. సేవలో నా భయం అదేనండి. నేను దేవుని స్థానం ఆక్రమిస్తానా? దేవుని స్థానాన్ని నేను దొంగిలిస్తున్నానా? అదే నా భయం. అమ్మో, అలాంటి పని జరగకూడదు. మాట ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి క్షమాపణ కోరుకోవాలి. ప్రభువును క్షమాపణ కోరుకోవాలి మనం ఎప్పుడు కూడా. మోషే అహరోనులకు దేవుడిచ్చిన పనిష్మెంట్ ఏంటంటే, మీరు నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోయారు కనుక సమాజం నేను ఇచ్చిన దేశంలోకి మీరు తోడుకొని పోరు. ఏమి ఆజ్ఞది? నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనలేదు. ద కాజ్ ఆఫ్ ద ఎవ్రీ సిన్ ఈజ్ అన్బిలీఫ్. ద కాజ్ ఆఫ్ ఎవ్రీ సిన్ ఈజ్ అన్బిలీఫ్. పాపం యొక్క ప్రతి కారణం ఏంటో తెలుసా? అవిశ్వాసం. అవిశ్వాసమే పాపం. విశ్వాస మూలము కానిది పాపం అని చెప్పాడు. విశ్వాస మూలము కానిది, విచ్ ఈజ్ నాట్ ఆఫ్ ద ఫెయిత్, ఈజ్ సిన్. పాపము. విశ్వాసము లేకుండా నువ్వు చేసే ప్రతి క్రియ పాపమే. కొందరు దాన కార్యాలు చేస్తారు ఫోటోలు తీయించుకోవటానికి, పబ్లిక్ లో పేర్లు సంపాదించడానికి, ఘనతలు వహించుకోవటానికి, రికగ్నైజ్ చేయబట్టడానికి దాన కార్యాలు చేస్తారు. వారి ఫలం వారు అప్పుడే పొందున్నారు. వారికి దానివల్ల ప్రయోజనం లేదు. నేను మనవి చేస్తున్నాను, పీపుల్ ఆర్ రన్నింగ్ బిహైండ్ రిలీజియన్. మతం వెనక పరిగెడుతున్నారు మనుషులు, మార్గం వైపు. సహోదరుడా, సహోదరు, ప్రభువైన యేసు వారి యొక్క రక్షణ మనకు ఉచితంగా దేవుడు ఏర్పాటు చేసి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభువునందు విశ్వాసం ఉంచుకొని నేర్పిస్తుంది. దానికి ఎన్నో చెప్పాలి. దానికి మనం ఎంతగానో అభ్యంతరాలు చేయాలి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ ఈజ్ ఎ వెరీ సింపుల్ అండ్ స్వీట్ థింగ్. చాలా చిన్నది మరియు శ్రేష్టమైనటువంటిది ఏంటంటే ప్రభువైన యేసునందు విశ్వాసం. యేసు నందు నీవు విశ్వాసం ఉంచినట్టయితే ఆ బండను కొట్టేవాడు కాదు దేవుడు. వారి యందు విశ్వాసం ఉంచుకున్నారు తప్ప బండ యందు. సహోదరుడా, సహోదరు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మన ప్రభువు రోషం కలిగినటువంటి ఆ మన మోసే కదా, ఏం పోయిందిలే రానీలేని అనుకోదా.
మోషేను తీసుకెళ్ళిపోయాడు. నెబో పర్వత శిఖరం మీద దేవుడు మోషేను పిలిచినప్పుడు యెహోవా మాట చొప్పున మోషే మృతుడయ్యాడు. హోరు పర్వతం మీద అహరోను చనిపోతాడని దేవుడు డిక్లేర్ చేసినప్పుడు మోషే, అహరోను, ఎలియాజరు పైకి వెళ్ళారు, కిందకి దిగి వచ్చారు. ముగ్గురు పైకి వెళ్ళారు, ఇద్దరు కిందకి దిగి వచ్చారు. 30 రోజులు అహరోను కొరకు ప్రజలు అంగలార్చారు. సోదరుడా, దేవుని యొక్క వాక్యము మనకు ఏమని జ్ఞాపకం చేస్తాం? ఆయన పరిశుద్ధుడు, ఆయన అపవిత్రతను ఎన్నడూ సహించేవాడు కాదు, ఆయన అవిధేయతను ఎన్నడూ సహించేవాడు కాదు. దేవుని గురించి తెలుసుకుంటున్నావా? దేవుని గురించి తెలుసుకుంటున్నావా? తెలుసుకొనమని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ లేఖనాలు మనకు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మనకు తెలియజేస్తాయి. అనేక మంది శత్రు రాజులను ఆయన సంహారం చేసి వారికి కనానులో రాజ్యాన్ని ఇస్తే, కనానుని వారికి స్వాధీనం చేస్తే ప్రజలు అతి త్వరగా త్వరితగతిని దేవుడు మర్చిపోయారు. కానీ దేవుడు వారిని మర్చిపోలేదు. దేవుడిని వారు మర్చిపోయారు. ఈ సమయంలో వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి నేను మనం చేస్తున్నాను, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభువు తన రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. బట్ ఆన్ వన్ కండిషన్, యు మస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దేవుని యొక్క నీతి కావాలి. దేవుని యొక్క నీతి కావాలి. నీతి లేకపోతే నువ్వు హృదయంలో దేవుని యొక్క ప్రేమ, న్యాయం కావాలి. లేకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా జీవించలేవు. సహోదరుడు, నేను వాక్యాన్ని ముగిస్తూ మాట్లాడుతున్నాను. మోషే అయినా దేవునికి లెక్కలేదండి. మీరు సన్మానించలేదు కాబట్టి మీరు కనాను ప్రవేశించకూడదన్నాడు. సింప్లీ దే యాక్సెప్టెడ్. నెబో పర్వత శిఖరం మీద మోషే, హోరు పర్వతం మీద అహరోను, సీనాయి అరణ్యములో మిరియాము. హౌ దే డైడ్? ఎలా చనిపోయారు వాళ్ళు? దే యాక్సెప్టెడ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాల్లో వారు దేవుని కోరారు, వారి జీవితాల్లో వారు దేవునికి లోబడ్డారు. దీన్ని మనం గ్రహించాలి. సోదరుడా, దేవుని గురించి తెలుసుకున్నావా? అన్కాంప్రమైజింగ్, రాజీపడని ధోరణితో దేవుని నమ్మని ప్రభుత్వం